4:30 వస్తే మంచిదే, సంతోషం. మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం అన్న కోసం కూడా. చాలా మంచిగా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడే వేసారు, దండ కూడా ఇప్పుడే రెడీ అవుతుంది. గోవిందన్న వాళ్ళు, చక్రమన్న వాళ్ళు, ప్రవసన్న వాళ్ళు మేము అందరం కలిసి ఇవన్నీ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇట్లా ఎల్సిడి ఎల్ఈడి ఆల్రెడీగా మీకు రేపు అనిపించేస్తుంది, పండుగ వాతావరణం అనిపించేస్తుంది. ఆల్రెడీ రేపు కాదు, ఇప్పటికే మీకు అనిపించేస్తుంది. పాన్ ఇండియా అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ సినిమా చూసినాక తెలిసిపోతుంది అందరికి. ఆల్మోస్ట్ సలార్కు అంటే బాహుబలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ప్లస్ బాహుబలి 2 చాలా మంచిగా ఉంది. ఆ రెండింటికంటే సలార్ మంచిగా ఉంది అనుకున్నాం. సలార్ మించి ఉంటుంది అంటారు సినిమా ఇది. బట్ మేము కూడా అందరం ఆశిస్తున్నాం, ఒక ఫ్యాన్గా, యాజ్ ఒక ఫ్యాన్గా మేము కూడా ఆశిస్తున్నాం. దానికంటే బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అన్ని రికార్డులు ఉన్నాయని అసలు ఇక ఈ సినిమా ఆల్రెడీ మీరు చూస్తారు. ఇప్పుడే మన ట్రయల్గా చూసి ఆల్మోస్ట్ ఒక 500 పడే థియేటర్లలో దాదాపు 4,000 నుంచి 5,000 మంది ట్రయల్కి వచ్చారంటే ఇప్పుడు సినిమాకి ఎంతమంది వస్తుండొచ్చు మీరే ఊహించాడు. బట్ మేము కూడా ఆల్మోస్ట్ థియేటర్ వాళ్ళు కూడా అందరు బందోబస్తు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభాస్ సినిమా పడితే ఎంతమంది పబ్లిక్ వస్తుంది, ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాసు, చాలా మటుకు ఇంత ఈ ఇద్దరు మటుకు ఇంత రేంజ్గా ఉంటారు పబ్లిక్ అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు అన్న వాళ్ళు. ఇప్పుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాలో ప్రభాస్ అన్న నటించినట్టు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అంటే తక్కువ టైంలో, అంటే కొన్ని సినిమాలు తీసిన ప్రభాస్ అన్న ఎంతో సాయిగా వెళ్ళిపోయాడు, ఒక పాన్ ఇండియా స్టార్గా వెళ్ళిపోయింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. అవి మనం కామెంట్ చేయలేము, వాళ్ళంతా బాలీవుడ్ హీరోలు. అన్న మనకు ఇక్కడ కాబట్టి మనం చెప్పలేము, చూసేవాళ్ళకి చెప్పలేము. కాకపోతే ఏంటంటే మన సౌత్ స్టార్స్ కూడా ఉన్నారు. బట్ అక్కడ దీపికా పడుకునే వాళ్ళు, మన అమితాబ్ బచ్చన్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. బట్ ఇంకోటి ఏంటంటే ఒకటి ఫిలిం చూసేటప్పుడు అందరూ ఏం చూస్తారంటే మేక్ ఓవర్ అదర్స్ని కాకుండా ప్రభాస్ అనేది చూసుకుంటా మనం ముందుకు పోతాం కాబట్టి ప్రభాస్ అన్నతోనే బాగా చూస్తాం. అంటే అదేదో బై ఛాన్స్లో అయిందని చెప్పి అంటారు కానీ కాదది. ఎందుకంటే ప్రభాస్ అన్న చూస్తే దండం పెట్టాల్సిందే అంటారు, నాకు కొట్టేదాకా ఏం ఛాన్స్ ఉండదు. అది అంతే, నాకేముండదు. నో కామెంట్స్. సినిమా మా అన్న సినిమా గురించి మేము ఎక్కువ చెప్పలేము. మా అన్న ఏది తీసినా మా కోసం కష్టపడుతుండు. సంవత్సరంలో 3 సినిమాలు ఏ హీరో తీయలేడు ఇంతవరకు. ఆయన మా సంతోషం కోసం ఆయన ఎంత బాధపడుతుండో మాకు తెలుసు. కాలు నొప్పి ఎత్తుకొని కూడా 3 సినిమాలు తీసినట్టు ఎంత గ్రేట్ అన్న. మొగుడు కడుపులో మొగుడే పుడతాడు. అది మా అన్న ఈ సినిమాకి మస్తు కష్టపడ్డాడు. బాహుబలికి కూడా అంత కష్టపడ్డాడు. కానీ అశ్విన్ దత్ అన్న, నువ్వు మా అన్నని మస్తు కష్టపెట్టినావు, జరా నెక్స్ట్ మళ్ళీ. కానీ అంత కష్టపెట్టాక మా అన్నకి కాలు నొప్పి ఉంది, అయినా కష్టపడంతో అంత సినిమా తీసిండు. ఫ్యాన్స్ అందరినీ సంతోషం పెట్టింది అంత తీసి. అదే ఆయన మంచితనం. ఇంటికి ఎవరు వచ్చినా కానీ లాస్ట్ టైం ఒక బాబు చచ్చిపోయిండు భీమవరంలో. ఆయన ప్రభాస్తోని దిగాలని చివరి కోరికనంట ఫోటో. పూరి జగన్నాథ్ ఫోన్ చేసిండు ఆయనకి, డార్లింగ్ నీతో ఆయనకి కంటి చూపు లేదు అప్పుడు పాపం 20 years కాలేజ్ స్టూడెంట్. ప్రభాస్ మధ్యనే ఫోన్ చేసి ఆ బాబుకి ఏమేమి ఇష్టం తిండి అన్ని వంటలు చేపించి పెట్టిండు. ఫోటో ఆయన చివరి కోరిక నిలవేరింది. అది ప్రభాస్ అయినా మంచితనం ముంగట ఎవ్వరు వనికిరాడన్నా. రికార్డులు కొట్టాలన్నా మేమే దాన్ని రాయాలన్నా మేము ఎవరెవరో డబ్బాలు అవి కొడితే కాదు, అది సాధ్యం కాని పని. అది మా రికార్డులు మేమే కొడతాము, మేమే చూపిస్తాం. ఎవరెవరో ట్రోల్ చేస్తే మాత్రం అవన్నీ పనికిరావు. చెత్త నా కొడుకులు వాళ్ళకి ట్రోల్ చేయడం తప్ప ఏం పని బాట ఉండదు. ఇంట్లో కూర్చోవాలి. అది మొగలు రేకులు సీరియల్లో, ఆ సీరియల్ చూస్తే రమ్మలయ్యాల పక్కన కూర్చొని ఆయనకి ఏం అలవాటు ఉంటుంది. ఇక అన్ని ట్రోల్ చేయాలా, ఇన్ని ట్రోల్ చేయాలి తప్ప ఏం లేదు. మా ప్రభాస్ అన్న జోలి కోసం వస్తే మేము ధూల్పేట మొత్తం మాది ధూల్పేట మొత్తం వస్తుంది. ఈశ్వర్ సినిమా మా ఇంటికా నేను షూటింగ్ మొత్తం దింపుతాం మేము. మా అన్న జోలికి వస్తే మాత్రం ఎవరిని వదలం మేము. 7 కార్డుకి అవుతాయి. బాహుబలి రికార్డు ఆల్రెడీ కొట్టేసినాం. మొన్న సల్లార్లోనే చూపించినాం కదా. ఇది డబల్ బోనస్. ఇప్పుడు అందరికి బట్టల దుకాణాల దసరాకి దీపాలకి బోనస్ ఎట్లా ఇస్తారో మేము ముందే ఇచ్చేసాం. ఇంకోటి ఏంటంటే బోనాలు రాలేవు. ఈ రోజే మాకు బోనాలు వచ్చేసినాయి. ఫుల్ జాతర మస్తు. ఇక రేపు చూడు, ఇక ఒక్కొక్కరికి పుంగి వలిగిపోతే కిందికి ఎన్ని సినిమాలు అవుతున్నాయి అన్ని పోస్ట్ పోన్ కాకపోతే. నా పేరు సాయి ప్రభాస్, ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది నాది. కొడితే నేను ఆల్రెడీ వచ్చేసా. నేను చెప్పడం కానీ మీరు చూసి ఇంకా బాగుంటుంది. రేపు ఇంకా మస్తు ఇస్తాను నేను. అమితాబ్ బచ్చన్తో ఫైట్ అంటే అది ఒక రేంజ్. అది
అందరు అంటారు ఈయనతో ఫైట్ అరే అది మొగోలు కొట్టుకుంటేనే మజా వస్తుంది, ఆడోళ్ళతో మేము ఫైటింగ్ చేయం భయ్, మాకు రాదు ఆడోళ్ళతో ఫైటింగ్ చేయనికే, మొగోలు కొట్టుకుంటే మజా ఉంటుంది. గల్లీలో ఓడనే కొడతారు, స్టేడియంలో కొట్టినందుకు ఒక రేంజ్ ఉంటుంది. అది మా అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, దాంట్లో ఏం లేదు. నేను అంతగాని అంత గురించి ఎంత చెప్పినా తక్కువనే. కమల్ హాసన్ అయితే చింపేసినా. నేను ఫస్ట్ టైం కమల్ హాసన్ ఈ సినిమా ఇంతవరకు థియేటర్లో చూడలే, అబద్ధం చెప్పాలి. ఈ సినిమాలో మా అన్నతో ఉందంటే చాలా సంతోషం నాకైతే చాలా. ఈ రోజు మా పెద్దనైన కృష్ణంరాజు గారు ఈ రోజు ఉంటేనా ఫుల్ హ్యాపీనెస్. ఆయన కృష్ణంరాజు గారు కమల్ హాసన్తో తీసిండొచ్చు సినిమాలు ఉన్నాయి అయినా కూడా, కానీ వాళ్ళ అబ్బాయి తీసిందంటే ఒక ఆనందం మాకు. చాలా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం ఒక వేరే లెవెల్ అన్న. ఇటువంటి సినిమాలో చేయాలనుకుంటున్నారా? అంటే ఇక అన్న ఏ హీరో అయినా ఒకటే స్టోరీ తీస్తాడు, ఫ్యామిలీ స్టోరీలు. మాకు అట్లా వద్దు. మా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి సంతోషం పెట్టాలని ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లుక్ తీస్తున్నాయన. అంటే ఆయన మంచితనం ఒప్పుకుంటుండు. వేరే హీరోలు ఎట్లా చేస్తా, ఇప్పుడు ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్. ఆయన 2 సినిమా ఫ్లాప్ కాగానే ఇప్పుడు వేరే హీరోతో తీసామంటే నాకు డేట్ లేవు, ఆ హీరో అంటాడు. కానీ మా ప్రభాస్ అన్న అట్లా కాదు. మాది బుజ్జిగాడు కొంచెం యావరేజ్ వచ్చేది, మళ్ళీ ఏకీ రంజన్ మా అన్ననే ఇచ్చింది ఛాన్స్. మొన్న సావుకి మళ్ళీ సుజిత్కి మళ్ళీ వేరే ఛాన్స్ ఇస్తారు. అది మా అన్న గొప్పతనం. ఒకని పండుకుంటే లేపాలనేది మా అన్న గొప్పతనం. అది ఏ ప్రొడ్యూసర్ లాస్ కావద్దు, ఏ డైరెక్టర్ లాస్ కావద్దు అని మంచితనం అది. మారుతి సినిమా అయితే మా అన్న లుంగిన లుక్ ఫస్ట్ టైం నాకు అది ఆనందం చెప్పలేకపోతున్నా. ఆ స్టైల్ ఎట్లుందంటే అబ్బా, ప్రభాస్ అన్న లుంగి ఆల్రెడీ యోగిలా చూపించిండు, ఇప్పుడు మళ్ళీ ఇంకా చింపేసిండు. అది అవుటర్ డైరెక్టర్ ఉంది కదా ఆల్రెడీ అనుకురు, అది కొంచెం టైం పడుతుంది, ఇప్పట్లయితే రాదు. ఆల్రెడీ ఇప్పుడు స్పిట్ సినిమా ఉంది కదా, ఆ సినిమా అయితే బొమ్మ అది యానిమల్ కాదు కదా, యానిమల్ని చింపేస్తాడు మన వచ్చి స్పిట్ సినిమాతో. ఒక రేంజ్ అది. సినిమాకి అయితే పేరు పెట్టలేరు ఎవరు, అది ప్రభాస్ అన్న క్రేజ్. ఇది ముందే చెప్తున్నాం. సినిమా చూసి మాట్లాడాలి రేపు. నేను ఎంత దూరం అన్నా నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇగో సినిమా ఎవరో మహేందర్ అంట జబర్దస్త్ ఉన్నాడు, వాడు సినిమా చూడడు పీకడు, ఆడు ఏ సినిమా అయినా బాగాలేదు అని చెప్తా. అల్లమైన అరే సినిమా చూసి మాట్లాడరా మహేందర్, నువ్వు నా వీడియో చూడాలని చెప్తున్నా. నీ పేరు మొన్న ఏదో పాపం సుధీర్ బాబు సినిమా బాగానే ఉంది, అది నేను కూడా చూసిన. మనం ఫ్యాన్, అందరు హీరోలే చూడాలి, అందరికి మనం చెప్పాలి మంచిగా ఉందని. ఆ మహేందర్ కనుకంట ఇల్లు మైనస్ ఉందంట, అల్ల మైనస్ నువ్వు తీరు ఆదరపోయి మళ్ళీ డైరెక్షన్ వచ్చి నేను చెప్తా పైసలు నా ఇల్లు మొత్తం అమ్మేసి పోతాను, ₹1 లాస్ అయితేనేమో. ఇగో కూర్చొని మాట్లాడితే కాదు, సినిమాలో కష్టం అంటే ఏందో. వాళ్ళు తెల్లని దాకా వాననక ఎండనక తిండి తిప్పన మాని షూటింగ్ చేస్తారు. వాళ్ళు ఒక్క షాట్ని 10 సార్లు ఎందుకు చేస్తారు? వాళ్ళ ఎనర్జీ ఎంత ఖరాబ్ అయితే తెలియదు. అది అర్థం చేసుకోడు మహేందర్ గారు. అంత తెలివి కూడా లేదా, అది లేదు ఇది లేదు. ఆ రోజే ఇస్తుండే ఐమాక్స్ కాడ, కానీ బాగుండేది లొల్లి పంచాయతీ మంద అన్నాడు. ఎవరు ఏమన్నా కోరి అంత మన మంచి దాంట్లో ఓడి డార్లింగ్ అన్నాడు. ఆయన మాటతో ఎవరు ఏమంటలేము. అది మా అన్నది.